గణపతి స్వామి అనే సాధువు ఊరూరు తిరుగుతూ తనకు తెలిసిన విషయాలను ప్రజలకు తెలియచేస్తుండేవాడు. ప్రజలు ప్రేమతో ఇచ్చే దక్షిణను ఆయన తన ఖర్చుల కోసం స్వీకరించేవాడు. అలా పోగైన డబ్బులన్నీ ఒక మూటగట్టుకుని తన దగ్గరే భద్రపరుచుకునేవాడు. అయితే దీనిని గమనించిన ఓ దొంగ ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం వేశాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న సాధువును ఆ దొంగ కలుసుకుని ఇలా అన్నాడు. అయ్యా, నేనొక అనాథను. నన్ను మీ శిష్యుడిగా అంగీకరించారంటే మీకు సేవలు చేసుకుంటూ మీ దగ్గరే ఉంటాను. అతని మాటలు నమ్మశక్యంగా అనిపించడంతో అందుకు ఆ సాధువు అంగీకరించాడు. సరే నాయనా, అలాగే కానివ్వు. ఇదిగో ఈ సంచిని నీ భుజానికి తగిలించుకో. మనం వేరే ఊరికి వెళదాం. తన పథకం ఫలించినందుకు ఆ దొంగ ఎంతగానో సంతోషించి వెంటనే సాధువుకు శిష్యుడిగా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు ఊరంతా తిరగడం, రాత్రి వేళల్లో ధర్మసత్రాలలో బస చేయడం వారి దినచర్యగా మారింది. అలా కొద్ది రోజులు గడిచాక సాధువు గాఢ నిద్రలో ఉండగా డబ్బుల మూట కోసం వెతికాడు ఆ శిష్యుడు. ఎంత వెతికినా అతనికి డబ్బు మూట కనిపించలేదు. అబ్బా, గురువుగారు చాలా గట్టివారే. డబ్బుల మూటని ఎక్కడో దాచిపెట్టి ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో చూడు అంటూ మనసులో తిట్టుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారాక స్నానం చేసి వస్తున్న గురువుగారి దగ్గర డబ్బుల మూట కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు ఆ శిష్యుడు. అరే, రాత్రి ఎంత వెతికినా ఆ డబ్బు మూట నాకు కనిపించనే లేదు. మరిప్పుడు గురువుగారి దగ్గరకు ఆ మూట ఎలా వచ్చిందబ్బా? ఈరోజు రాత్రికి ఎలాగైనా ఆ మూటని కాజేయాలి. ఆ రాత్రికి కూడా డబ్బుల మూట కోసం అంతా వెతికి చూశాడు. కాని ఎక్కడా ఆ మూట ఆ శిష్యుడికి కనిపించనే లేదు. అలా ఎన్ని రోజులు వెతికినా డబ్బుల మూట మాత్రం అతనికి కనిపించనే లేదు. దీంతో విసిగిపోయిన ఆ శిష్యుడు నేరుగా గురువుగారి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. అయ్యా, ఎంతకాలమని ఇలా ఊరూరు తిరుగుతూ గడిపేది? ఏదైనా ఒక ఊరిలో స్థిరపడి పని చేసుకుని బతకాలనిపిస్తుంది. నాకు సెలవిప్పిచ్చారంటే నేను వెళ్ళిపోతాను. అందుకు సాధువు, అలాగే క్షేమంగా వెళ్ళిరా నాయనా. నువ్వు ఎక్కడ జీవించినా మంచి బుద్ధితో నడుచుకోవాలన్నదే నా కోరిక అని ఆశీర్వదించి పంపించాడు. అయితే అలా వెళ్ళిన శిష్యుడు కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఏమైంది నాయనా? ఇప్పుడే కదా వెళ్ళావు, ఇంతలోనే వచ్చావేం? మరేం లేదు గురువుగారు, నాదొక చిన్న సందేహం. అది తీర్చుకుని వెళ్దామని మళ్ళీ తిరిగి వచ్చాను. సందేహమా? ఏమిటది? అదేంటంటే, మీ దగ్గర ఎప్పుడూ ఒక డబ్బుల మూట ఉంటుంది కదా, అది రాత్రిపూట కనిపించదేంటి? దాన్ని ఎక్కడ దాస్తున్నారో కొంచెం చెప్పరు? అందుకు సాధువు ఇలా చెప్పాడు. మొదట్లోనే నీ వాలకం నాకు అర్థమైంది నాయనా. ప్రతిరోజూ రాత్రిపూట డబ్బు మూట కోసం నీ వెతుకులాటను నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. అందుకే నిద్రపోవడానికి ముందుగానే ఆ డబ్బుల మూటను నీ సంచిలో పెట్టేవాడిని. తిరిగి తెల్లవారక ముందే నిద్రలేచి నీ సంచిలో ఉన్న ఆ డబ్బు మూటను నా సంచిలో పెట్టుకునేవాడిని. ఈ విషయం నీకు తెలియక నువ్వు ఆ మూట కోసం వెతికి వెతికి అలసిపోయావు. చూడు నాయనా, ఇతరుల ధనాన్ని, వస్తువులను దొంగలించాలనుకునేవాడు తన దగ్గర ఉన్న వాటిని ఎప్పటికీ గ్రహించలేడు. ఇది నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజం. సాధువు మాటలు విన్న ఆ శిష్యుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. అయ్యా, నా వల్ల పొరపాటు జరిగింది. నన్ను మన్నించండి. ఇకపై ఇటువంటి తప్పు ఎప్పుడూ చెయ్యను. నా జీవితాంతం మీతోనే ఉంటూ మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను. ఇకపై ఇతరుల సొమ్ముకు ఎప్పుడూ ఆశపడను. నన్ను క్షమించండి. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడుతున్న శిష్యుడిని పైకి లేపి సాధువు ఇలా చెప్పాడు. ఇకనైనా బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలు నాయనా. పద, పక్క ఊరికి వెళదాం. ఇతరుల ధనాన్ని, వస్తువులను దోచుకోవాలని అనుకునేవారు
తమ దగ్గర ఉన్న వాటిని ఎప్పటికీ గ్రహించలేరు. ఇదే ఈ కథలోని నీతి.